నమ్మిన పూలమ్మిన కష్టపడ్డా సక్సెస్ అయినా అనే డైలాగే చాలా మందికి యాదకొస్తుంటదుల్లా మల్లారెడ్డి సార్ను తలసంగానే. లేదంటే పెళ్లిళ్ళ డ్యాన్సులు, కాలేజీల ఖతర్నాక్ ప్రోగ్రాంలు. ఏడికొచ్చినా ఏం చేసినా మంచిగా నవ్వుతాడు, నవ్విస్తాడు, పబ్లిక్ను ఖుషి చేస్తాడు. ఆ పార్టీలకు పోతాడట, ఈ పార్టీలకు జంప్ అవుతాడట అని ఎన్నో మాటల ప్రచారమైనా ఇప్పటికైతే కార్లనే ఉన్నాడు. అయితే ఇప్పుడు మనం చూడబోయేది మల్లారెడ్డి సార్ వార్త కాదు, వాళ్ళ కోడలు వార్త. చలో కానీరి మరి. మొన్న ఢిల్లీకి పోయి మోడీ సార్ను కలిసింది, ఇవాళ బీజేపీ ఆఫీస్కి వచ్చింది. హీగేమున్నది, మామ మల్లారెడ్డి కారు పార్టీల, కోడలు ప్రీతిరెడ్డి కమలం పార్టీలకు అని జోరుగా నడిచింది ప్రచారము. మల్కాజ్గిరి ఎంపీ సీట్ కు పువ్వు గుర్తు మీద నిలబడుతుందని ఎప్పటికాంచెల్లో ఒక ముచ్చట చెక్కలు కొడుతూనే ఉండే. అట్లనే బీజేపీ పెద్ద లీడర్ మునం పెట్టి కలుస్తుంది నడుమ. ఇదే మాట మేడాన్ని అడిగితే అది మీరు టాక్ అట్లా ఉంది కానీ నేనేం బీజేపీ చేరట్లేదు. మరి మొన్న ప్రధానమంత్రి సార్ని ఎందుకు కలిసినట్టు మేడము? మోదీ గారికి కలవడం కారణం ఆయన గెస్ట్ ఆఫ్ ఆనర్ గా, మనకి చీఫ్ గెస్ట్ గా ఓపెనింగ్ ఇన్విటేషన్, ఓపెనింగ్ ఆఫ్ అవర్ డిజిటల్ ఇండియా స్కిల్ సెంటర్ కోసం. అచ్చా, మల్లారెడ్డి యూనివర్సిటీలో టెక్నాలజీ తోటి చదువు చెప్పే సెంటర్ ఓపెనింగ్ కార్యానికి పిలుస్తానికి పోయిరట. కానీ మొత్తం ఒక్క పార్టీ వాళ్ళనే కలిస్తే ఆ పార్టీలకే పోతుందని అనుకుంటారు కదా. నేను ప్రతి ఒక్కరితో టచ్ లో ఉంటున్నాను. నేను ఇక్కడ మన లోకల్ మినిస్టర్, కాంగ్రెస్ మినిస్టర్ తో కూడా టచ్ ఉంటున్నాను, బీఆర్ఎస్ పార్టీతో టచ్ ఉంటున్నాను, బీజేపీ వాళ్ళతో టచ్ ఉంటున్నాను. తప్పేముంది, అందరితో టచ్ ఉండడంలో తప్పలేదు కదా. ఐఎమ్ ఎడ్యుకేషనిస్ట్. అయితే ప్రీతి మేడం ఈ నడుమ బీజేపీకి సపోర్ట్ చేసే మాటలు ఎక్కువ మాట్లాడుతుందట, గసొంటి మీటింగ్లకే ఎక్కువ పోతుందట. హనుమాన్ జయంతి వస్తే నాకు ఒక దగ్గర పిలిస్తే నేను అక్కడ వెళ్ళి నేను హనుమాన్ జయంతి కోసం పాట పాడితే దానికి బీజేపీకి సంబంధం ఏముంది? నేను హిందూ కాదా? ఏ పార్టీలకు పోను, మా కాలేజ్ పనుల మీదనే కలుస్తున్నా అనేది ఈమె మాట.